ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిగమము ఆగమము ప్రస్థానత్రయం గురించి తెలుసుకుందాం. నిగమము అనే పదానికి వేదం, మార్గం, పట్టణం అనే అంగడవీధి అనే 4 అర్థాలు ఉన్నాయి. నియతం గమ్యత ఇది నిగమః అనగా నియతంగా పొందబడినది అని అర్థం. ఆగమం అంటే వివిధ దేవతల పూజా పద్ధతుల్ని, వాటికి సంబంధించిన ఇతర విషయాలను తెలిపే శాస్త్రం అని అర్థం అన్నమాట. దేవతలు అధిక సంఖ్యలో ఉన్నారు, కానీ వారి పూజలు వివరించే ఆగమాలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నాయి. ఒకే మతంలో సంప్రదాయ భేదాన్ని బట్టి పాంచరాత్నం, వైఖానసం ఉన్న ఆగమాలు వెలిశాయి. కామికం, యోగజం మొదలైన 28 ఆగమాలు రుద్రపరంగా ప్రసిద్ధి పొందినవి. ఆగమం అంటే రాక అని అర్థం. ప్రస్థానత్రయం అంటే 3 ప్రస్థానాలు: ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనేవి ప్రస్థానత్రయం. ఇందులో జీవుడు, దేవుడు, ప్రకృతి ఈ 3ంటికి చెందిన స్వరూప స్వభావాల గురించి వివరించబడి ఉన్నాయన్నమాట. ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ విద్యను బోధించేవే ఉపనిషత్తులు అన్నమాట. ధర్మం లేదా రహస్యం కూడా ఉపనిషత్తు అని చెప్పబడుతోంది. అయితే సర్వే అర్థాః ఉపనిషీదంతి అస్యామితి ఉపనిషత్ అన్న నిర్వచనాన్ని అనుసరించి అన్ని అర్థాలు దేనిలో ఉన్నాయో అది ఉపనిషత్తు అని అర్థం. సంసార బీజాన్ని నశింపజేసేది, మోక్షం కోరే వారిని పరబ్రహ్మ వద్దకు చేర్చేది, అవిద్యామున్నగు సంసార కారణాలను తొలగించేది ఉపనిషత్తు అన్నమాట. గురువు సన్నిధిలో ఏకాంతంలో కూర్చుని శిష్యులు ఆయన నుండి గ్రహించే తత్వమే ఉపనిషత్తు. అందులో మేలైన శ్రేయస్సు ఉంది కాబట్టి దానికి ఉపనిషత్తు అని వ్యవహరిస్తున్నాం. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య. దాన్ని ప్రతిపాదించే గ్రంథాలను కూడా ఉపనిషత్తులు అంటారు. జీవుడు, దేవుడు, ప్రకృతి మున్నగు విషయాల్ని ఉపనిషత్తులు వివరిస్తాయి. దీనిని వివరించే కొన్ని కథలు కూడా వాటిలో ఉన్నాయి. ఈశావ్యాసం మొదలైన ఉపనిషత్తులు. ఇతిహాసం అనే పదాన్ని ఇతిహాస అని విడగొడితే దాని అర్థం ఇట్లు ఉండేను కదా అని అర్థం అన్నమాట. పూర్వం ఎప్పుడో జరిగిన చరిత్రను ఇలా జరిగింది అనే వివరించేవి ఇతిహాసాలు. బ్రహ్మ విద్యను బోధించే ఉపనిషత్తులైతే మనకి ఇతిహాసాలంటే పూర్వం ఎప్పుడో జరిగిన చరిత్రను ఇలా జరిగాయని వివరించేవి ఇతిహాసాలు అన్నమాట. ఉదాహరణకి భారతం ఒక ఇతిహాసం. ఇందులో పూర్వం జరిగిన కౌరవుల, పాండవుల చరిత్ర, దానికి సంబంధించిన ఇతర అంశాలన్నీ కూడా వివరించబడి ఉంటాయి. అన్న మాటను బట్టి వేదార్థాలని వివరించబడ్డానికి ఇతిహాసాలు, పురాణాలు ఆవిర్భవించాయన్నమాట. అందుచేత ఉపనిషత్తులు తత్వ ప్రధానమైనవి కాగా ఇతిహాసాలు పూర్వ చరిత్ర ప్రధానమైనవని తెలుస్తోంది మనకి. ప్రస్థానత్రయంలో మొదటిదైన ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నాం కదా. రెండోది బ్రహ్మసూత్రాలు. వ్యాసుడు వేదాలని విభజించిన తర్వాత బ్రహ్మ విద్యపై దృష్టి సారించాడు. తనను గురించి తాను తెలుసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు దాని గురించి తీవ్రంగా ఆలోచన చేశాడు. అదే తపస్సు అన్నమాట. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే విషయం ఆయనకి తెలిసిందే. పరమేశ్వరుడు గురించి ఆలోచన చేసి తాను దర్శించిన పదార్థాన్ని చిన్న చిన్న సూత్రాలుగా క్రమబద్ధీకరించడం చేస్తే అవే బ్రహ్మసూత్రాలు అన్నమాట. చరాచర జగత్తు అంతా కూడా బ్రహ్మ పదార్థం అంటే సృష్టించబడింది బ్రహ్మ పదార్థం నుంచే. జగత్తంతా కూడా పరమేశ్వరమయం.
బ్రహ్మసూత్రాలు అనే మాటలో బ్రహ్మ అంటే పరబ్రహ్మ అన్నమాట. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితి లయకారకుడు, సర్వవ్యాపి. ఈ జగత్తంతా తానే ఈ ప్రతి వస్తువులో కూడా, ప్రతి ప్రాణిలో కూడా మనకి వ్యాపించున్నాడు. అది బ్రహ్మ అంటే. సూత్రం అంటే కొద్ది అక్షరాలు కలిగి ఏ విధమైన దోషాలు లేని వాక్యాన్ని సూత్రం అంటాం అన్నమాట. మనం పూలను మాలలో గుచ్చినప్పుడు ఆ పూలే కనబడతాయి, కానీ ఆ పూలలో దారం కనిపించదు. అలాగే ఈ సృష్టిలో మనకు కనిపించే జీవరాశులు, పర్వతాలు, నదులు, చెట్లు, జంతువులు, అడవులు ఇవన్నీ కూడా ఒకే సూత్రంతో బంధించబడి ఉన్నాయి. జగత్తునంతటినీ కూడా ఒకటిగా కలిపి ఉంచగలిగింది ఆత్మ అనే సూత్రం ఒకటే. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని అనుకున్నాం కదా. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గీత గురించి తెలుసుకుందాం. శ్రీ శంకర భగవత్పాదులు గీతా భాష్య రచనకు ఉపక్రమిస్తూ తం ధర్మం భగవతా యథోపదిష్టం వేదవ్యాస సర్వజ్ఞో భగవాన్ గీతాఖ్యః సప్తభిః శ్లోకశతైః ఉపనిబబంధ అని వ్రాశారు. దీని తాత్పర్యం భగవంతుడు ఉపదేశించినటువంటి రీతిలో ధర్మాన్ని సర్వజ్ఞుడు, భగవంతుడు అయిన వేదవ్యాసుడు 700 శ్లోకాలతో సమకూర్చాడు. ఇలా ఆచార్యులు కంఠోక్తిగా గీతంలో 700 శ్లోకాలని పేర్కొన్నారు. ఈ శ్లోకాలన్నీ కూడా అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కృష్ణ పరమాత్మ సమాధానాలు చెప్పాడు. ఈ విధంగా రాసినటువంటి భగవద్గీత మన హిందువులకు ప్రాథమిక గ్రంథం. శిష్యుడు ప్రశ్నించుకున్న సద్గురువు ఆత్మతత్వాన్ని వివరించడం సముచితమే. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతని పారాయణం చేయాలి. కనీసం ఏకాదశి నాడు, పౌర్ణమి నాడు ఈ గీత పారాయణ చేసి ఆ కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. భగవద్గీతని చదివేటప్పుడు మనం ప్రథమ అధ్యాయం నుండే పఠించాలి. గీతాపారాయణ చేసేవాళ్ళు మొదటి నుంచి ప్రారంభించకుండా 12వ అధ్యాయం నుంచి మొదలు పెట్టడం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అది పరంపరా ధర్మం అని కూడా చెప్తారు. అందుకు కారణం ఏంటంటే 12 అధ్యాయాల అమృతమైన వాక్కులు ఉన్నాయి. ఈ అధ్యాయాల శ్లోకాలన్నీ చిన్న ఉంటాయి. అనుష్ఠుప్ ఛందస్సులో 20 మాత్రమే ఉంటాయి. మొదటి అధ్యాయం దుఃఖ వార్తలతో కూడుకుంది కాబట్టి 47 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధం వల్ల కలిగే క్లేశం అందులో వివరింపబడింది కాబట్టి మొదటి అధ్యాయానికి బదులు భక్తి తత్వాన్ని వివరించే ద్వాదశాధ్యాయంతో గీతా పారాయణ ప్రారంభిస్తే గనక బాగుంటుందని మన పెద్దలు భావిస్తారు. భగవద్గీత పారాయణం చేస్తే అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరం అనన్య భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవిస్తే గనక యోగక్షేమాలను భగవంతుడే వహిస్తాడు. అంటే చంటిపిల్ల తల్లిని ఏమీ అడగకుండా ఆయా సమయాల్లో చంటిపిల్లకి ఏం కావాలో తెలుసుకుని తల్లి అన్నీ సమకూరుస్తూ ఉంటుందన్నమాట. అలాగే త్రికరణ శుద్ధిగా ఎవరు భగవంతుడిని భజిస్తారో వారి యోగక్షేమాలని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా విచారిస్తాడు. అందువల్ల భగవద్గీత పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తున్నాను. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే
కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.